తెలంగాణలో లోకల్ ఫైట్కు సర్వం సిద్ధమవుతుంది. పంచాయతీ ఎన్నికలతో పాటు జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫిబ్రవరి 2న సబ్ కమిటీ ముందుకు బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ రానుంది. ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశం, బీసీ రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికలపై కేబినెట్లో చర్చించనున్నారు. మార్చి 15లోగా అన్ని ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో ఉంది తెలంగాణ సర్కార్. ఇక్కడ ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించే అవకాశం ఉంది. కులగణన, బీసీ రిజర్వేషన్పై చర్చించి ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ మనకు అందిస్తారు. శేఖర్, కులగణన చేపట్టబోతుంది, తర్వాత పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. దానికి సంబంధించి కూడా నివేదిక వచ్చింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన తర్వాత ప్రభుత్వపరమైనటువంటి అంశాలన్నింటి మీద వేగం పెంచిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస రివ్యూలు ప్రభుత్వ పథకాల మీద చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే 4 పథకాలను అమలు ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దానికి సంబంధించినటువంటి అమలు ప్రక్రియ ప్రారంభించనుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మొట్టమొదటగా బీసీ డెడికేషన్ కమిషన్కి సంబంధించినటువంటి అంశము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టింది. ఆ కులగణన 96% సర్వేలో పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 4% మంది దూరంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రత్యామ్నాయ చర్యలు కూడా ప్రారంభించనుంది. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రిపోర్టు కూడా రెడీ అయింది. సబ్ కమిటీకి ఫిబ్రవరి 2వ తేదీన బీసీ డెడికేషన్ కమిషన్ ఈ రిపోర్టును ఇవ్వనుంది. 2 రోజుల పాటు సబ్ కమిటీ చర్చించిన తర్వాత 5వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే 6 కానీ 7వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద సుదీర్ఘంగా చర్చించి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు కేబినెట్ సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి విషయం మీద కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొదటి వారంలో డెడికేషన్ కమిషన్ అసెంబ్లీ సమావేశాలు పూర్తి చేసుకున్న తర్వాత 2వ వారంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అట్లాగే నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3వ వారంలో కానీ లేదంటే మార్చి మొదటి వారంలో అంటే మార్చి 10వ తేదీ 15వ తేదీ లోపే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయాలని ఎలక్షన్ కమిషన్కి ఇంటర్నల్గా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే పంచాయతీ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు అన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. వీటన్నిటికీ 5వ తేదీన జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు అట్లాగే ప్రకటనలు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.